ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలు రాజమహేంద్రవరంలో సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజమహేంద్రవరం చారిత్రక నగరం, సాంస్కృతిక నగరంలో ఈటీవీ ఈనాడు మెగా గ్రాండ్ ఈవెంట్ ఇవాళ జరుగుతోంది. ఈనాడు 50 వసంతాలు 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈటీవీ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈనాడు 50 ఈటీవీ 30 పేరిట మెగా గ్రాండ్ ఈవెంట్ రాజమహేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉకుంపేట జంక్షన్ వద్ద ఉన్న గ్రౌండ్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన సెట్టింగులు అలాగే విస్తృత స్థాయి ఏర్పాట్ల మధ్య ఈ సాయంత్రం 6 గంటలకు ఈ మెగా గ్రాండ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. సినీ నేపథ్య గాయనీ గాయకులు, ప్రత్యేకంగా వినోద కార్యక్రమాలు, అలాగే కడుపుబ్బ నవ్వించే హాస్యంతో పాటు ఉర్రూతలూగించే డ్యాన్సు, ఇలా అన్ని కార్యక్రమాలతో ఈ మొత్తం ఈ మెగా ఈవెంటు సాయంత్రం నగరవాసుల్ని ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచేందుకు సర్వం సిద్ధమైంది. మనం చూడవచ్చు విశాలమైన మైదానంలో ఉకుంపేట వద్ద ఉన్న డీమార్ట్ పక్కనే ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రౌండ్లో విస్తృత స్థాయి ఈటీవీ ఈనాడు ఏర్పాటు చేశాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పాసులు ఇచ్చిన వారికి వచ్చి ఇక్కడ ఆసీనులయ్యి సుమారు 4 గంటల సేపు ఈ ఆహ్లాద వినోద కార్యక్రమాలు తిలరించేందుకు ఈటీవీ ఈనాడు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. నగర పౌరులు, ప్రముఖులు, అలాగే వివిధ ప్రజాప్రతినిధులు కూడా జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సినీ వర్ధమాన నేపథ్య గాయనీ గాయకులు విజయ్ జేస్దాస్, అలాగే ఎస్పి చరణ్, ఇలా ధనుంజయ్, వందే మాతరం శ్రీనివాస్, రమ్య బెహారా, ఇలా వర్ధమాన సినీ గాయనీ గాయకులతో పాటు నటీనటులు, ప్రఖ్యాతగాంచిన నృత్య డీలో మనం ఈటీవీలో చూస్తే ప్రఖ్యాత కార్యక్రమం డీలో పార్టిసిపేసే మొత్తం నటీనటులు నృత్యాలు ఉర్రూతలూగించేందుకు ఏర్పాటు చేశారు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మొత్తం ఈ గ్రాండ్ ఈవెంట్కి యాంకర్గా వ్యవహరిస్తారు. పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా వినోదభరితంగా సాగే ఈ మెగా ఈవెంట్ను తిలకించేందుకు ఈటీవీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్ల మధ్య ఈ ఆహ్లాదకరమైన కార్యక్రమం సాయంత్రం ఉర్రూతలూగించేలాగా ఈ మొత్తం ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో లైట్లు, సెట్టింగులు, భారీ ఎత్తున ఈ మొత్తం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన స్టేజీ మధ్య ఆసీనులయ్యేందుకు చాలా సౌకర్యవంతంగా ఈ కార్యక్రమం తిలకించేందుకు ఈటీవీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ స్టేజీ వద్దే మొత్తం ఈవెంట్ జరుగుతోంది. సుమారు 8,000 మంది వరకు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మొత్తం సర్వం సిద్ధమైంది. పాసులు తీసుకున్న వారు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈటీవీ ఈనాడు ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమానికి మొత్తం వీక్షకులు, ప్రేక్షకులు హాజరై క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అన్ని స్థాయిల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. పాసులు తీసుకున్న వారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.